ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం ప్రకారం ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమించి సర్పం మాట విని దేవుని సహవాసమునకు దూరమైపోయారు. అవిధేయులై ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఆనాటి మానవులు అవిధేయులై దేవునికి దూరమయ్యారు. ఈనాటి మానవులమైన మనము కూడా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఈ లోకంతో స్నేహం చేసి దేవునికి దూరమైపోయాం. యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి. దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరము నిలుచును. యాకోబు 4:7, దేవునికి లోబడి ఉండాలి. అప్పుడే అపవాదిని ఎదిరించగలుగుతాం. అప్పుడు మనం దేవునితో సహవాసాన్ని కాపాడుకోగలుగుతాం. ఆమేన్.